సార్ చాలామందికి గొంతు నొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ఈ నొప్పికి కొంతమంది చెప్తూ ఉంటారు ట్రాన్సెస్. దాన్ని చెక్ చేసేటప్పుడు ఆ ట్రాన్సెస్ కూడా డయాగ్నోస్ అవ్వదు. కానీ పెయిన్ అనేది ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంది. అసలు గొంతు నొప్పికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో, మీరు చెప్పిన ప్రకారం టాన్సిల్స్ ఒక రీజన్. కానీ చాలామంది ఆహ్, పెద్దవాళ్ళలో టాన్సిల్స్ ఉండకపోవచ్చు. మెయిన్‌లీ పిల్లల్లో ఎక్కువ చూస్తాం అవి. ఈ టాన్సిల్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వరకు సో, ఉంటాయి సార్? టాన్సిల్స్ అది నార్మల్ టిష్యూ మన బాడీలో. హ్మ్. పిల్లల్లో 4-6 ఇయర్స్ ఏజ్‌లో అదే కరిగిపోతది. ఓకే. కొంతమందిలో దాంట్లో బాక్టీరియా ఏమైనా అట్లనే ఉండిపోతే, లేదంటే ఎక్కువ అలెర్జీస్ ఉంటే, సో, ఆ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్‌గా అవుతుంటాయి. ఐదర్ వెదర్ చేంజ్ అయినప్పుడు, లేదంటే వాళ్ళ డయట్ ఏమైనా చేంజ్ ఉన్నప్పుడు కోల్డ్ ఫుడ్ తీసుకుంటే. అడల్ట్స్‌లో పెద్దవాళ్ళలో యూజువల్‌గా ఏమైనా అసిడిటీ ప్రాబ్లమ్ ఉంటే, యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఓకే. సో, దానివల్ల గూడా ఇది చాలా కామన్ ఉంటది. థ్రోట్ పెయిన్ రిపీటెడ్‌గా రావడం. మనకి యాసిడ్ రియాక్షన్స్ కూడా మన గొంతు మీద ప్రభావం చూపిస్తాయి సార్? కరెక్ట్. సో, మనకి మామూలుగా యాసిడ్‌తో థ్రోట్‌లో డిస్కంఫర్ట్ రావాలంటే కొంచెం యాసిడ్‌తో గూడా కావచ్చు. మనకి చెస్ట్ బర్నింగ్, ఈ ఛాతీలో మంట అదంతా ఉండాలంటే చాలా ఎక్కువ యాసిడ్ రావాలి. హ్మ్. బట్ కొంచెం యాసిడ్ గూడా మనం థ్రోట్ వరకొస్తే ఆ థ్రోట్ గొంతు టిష్యూ మంట అంటారు. ఆ! దాన్నే మనం ఈ దాన్ని అదే యాసిడ్. యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. లేదంటే ఓకే. గ్యాస్ ప్రాబ్లమ్ అంటారు కొంతమంది. ఓకే. సో, ఇదంతా యాసిడ్ రిఫ్లక్స్ కింద వస్తది. దీన్ని ఎక్స్‌ట్రా ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం. అంటే రెగ్యులర్ ఫుడ్ పైప్ గాకుండా దానివల్ల వేరే ఎఫెక్ట్స్ రావడం లైక్ థ్రోట్ పెయిన్ ఉండడము, హ్మ్. రిపీటెడ్‌గా థ్రోట్ డిస్కంఫర్ట్ ఉండడం, లేదంటే కొంతమంది థ్రోట్ క్లియరింగ్ చేస్తుంటారు రిపీటెడ్‌గా లైక్ అట్లా అంటుంటారు. సో, అదంతా యాసిడ్ రిఫ్లక్స్ చాలా కామన్ రీజన్.